అతిపెద్ద పౌర్ణమి. అలానే శ్రావణ పౌర్ణమి. ఇది చాలా పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి. అలాగే ఈ రోజున రాఖీ పండుగను కూడా జరుపుకుంటారు. ఈ పౌర్ణమికే జంధ్యాల పౌర్ణమి అని కూడా పేరు ఉంది. కనుక ఇలాంటి పవిత్రమైన పౌర్ణమి రోజున ఎవరైతే రాత్రి 11:50 లోపు గ్యాస్ స్టవ్ కింద ఈ యొక్క వస్తువు పెట్టండి చాలు. తెల్లారేసరికల్లా లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి అంటేనే చాలా శక్తివంతమైన పౌర్ణమి. అందులో రాఖీ పండుగ కూడా. కనుక ఇలాంటి పవిత్రమైన పౌర్ణమి రోజున ఇలాంటి గ్యాస్ స్టవ్ కింద మీరు పడుకునే ముందు ఈ సమయంలో మీరు ఇలా గ్యాస్ స్టవ్ కింద పెట్టినట్లయితే మీకు ఎలాంటి దరిద్రమైన బాధలు, కష్టాలు, ఇలాంటి దుఃఖాలు, మీకు ఎలాంటి సమస్యలు, రకరకాల సమస్యలు, ఏ సమస్యలున్నా అన్నీ తొలగిపోతాయి. మీకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇక మీరు అదృష్టవంతులు అవుతారు. కనుక ఈ పరిహారం అనేది రహస్యంగా చేయండి. అప్పుడే మీకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది ఆ లక్ష్మీదేవి. మీకున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఈ సంవత్సరం మనకు శ్రావణ పౌర్ణమి ఆగస్టు 19వ తేదీన సోమవారం రోజు కలిసి వచ్చింది. ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి అంటేనే చాలా శక్తివంతమైనది. అందులోనూ సోమవారం రావటం ఇంకా ప్రత్యేకం. ఎందుకంటే ఆ పరమశివుడికి కార్తీక మాసం అంటే కూడా చాలా ఇష్టం. కనుక ఈ ఈశ్వరునికి ఇష్టమైన సోమవారం రోజున పౌర్ణమి రావటం చాలా విశేషం. మరి ఇంతటి శక్తివంతమైన రోజున ఖచ్చితంగా రాత్రి 11:50 లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులు అవుతారు. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఇక మీ జీవితం ధాన్యమైపోయినట్టే. కనుక ఇలాంటి పవిత్రమైన పౌర్ణమి రోజున గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ సోమవారం రోజున పౌర్ణమి వచ్చిన సందర్భంగా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఆ పరమశివుడికి పూజ చేసుకోండి. ఈ రోజున చేసే పూజల వల్ల ఎంతో పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. శివుడిని ఈ రోజున పూజిస్తే మాత్రం మీ కొంగు బంగారం అయినట్టే. ఈ రోజున పూజ చేసే వాళ్ళు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎట్టి పరిస్థితిలోనూ కుంకుమ బొట్లు పెట్టకండి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎప్పుడు తపస్సులోనే ఉంటాడు కనుక కుంకుమ శరీరానికి వేడి చేస్తుంది. కనుక ఆ పరమశివునికి తపస్సుకు భంగం కలగకుండా చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని మాత్రమే సమర్పిస్తే శివుడు ఆశీర్వాదం మీపై ఉంటుంది. పరమశివుని పూజలో ఎరుపు రంగులో ఉన్న పువ్వులను పెట్టకూడదు. పసుపు రంగులో ఉన్న పువ్వులతోని శివుణ్ణి పూజించాలి. ఈ పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న శివలింగానికి ఆవు పాలతో లేదా చెరుకు రసంతో అభిషేకం చేయండి. ఇలా చేసినట్లయితే మీకున్న అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలతో మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది. ఇక శివాలయానికి వెళ్ళటానికి కుదరని వాళ్ళు మట్టితో ఒక లింగ రూపాన్ని తయారు చేసుకొని మీ పూజా మందిరంలో ప్రతిష్ఠించి ఆవు పాలతో లేదా గంగాజలంతో కానీ శివుడికి అభిషేకం చేయవచ్చు. ఈ శ్రావణ పౌర్ణమి రోజున నువ్వులలో పంచదారను వేసుకొని తింటే మీకు ఆరోగ్యాలు చేకూరుతాయి. మరి ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు. మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే శ్రావణ పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి అలాగే విష్ణుదేవుడు కొలువై ఉంటారు. కనుక ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి రోజున వీలైనంత వరకు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి ఆ చెట్టును తాకి మీకు వీలైతే ఒక దీపాన్ని కూడా పెట్టి నమస్కరించుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఉన్న సమస్యలు కొంతవరకైనా తీరిపోతాయి. అలాగే పౌర్ణమి రోజున
అనగా సోమవారం రాఖీ పండుగ వచ్చింది. అయితే మీ సోదరులకు రాఖీ కట్టాలి అంటే ప్రొద్దున 9 గంటల నుంచి 11 గంటల వరకు రాఖీ కట్టండి. తర్వాత 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఈ టైంలో కట్టుకున్న వారికి, కట్టించుకున్న వారికి ఎన్నో అరిష్టాలు జరుగుతాయి కనుక భద్రకాలం ముగిసిన తర్వాతనే ఈ సమయంలో రాఖీ కట్టుకోవాలి. ఇక రేపు సోమవారం పౌర్ణమి రోజున రాత్రి 11:50 లోపు ఈ పరిహారం చెయ్యండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి రకరకాల సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి. ఇక మీకు అదృష్టం అనేది పడుతుంది. ఇక మీకు రాజయోగం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన మాసం. అలాంటి మాసంలో ఈ సోమవారం రోజు పౌర్ణమి వచ్చింది కనుక ఈ పౌర్ణమి రోజున గ్యాస్ స్టవ్ కింద ఇవి పెట్టి చూడండి. దీనికి పెద్దగా కావాల్సినవి ఏమీ లేవండి. కొంచెం పసుపు, అలాగే గుప్పడి రాళ్ళ ఉప్పు, ఈ 2 అలాగే లవంగాలు, ఈ 3 ఉంటే సరిపోతుంది. ఒక మట్టి ప్రమిద కానీ లేదా మట్టి ప్రమిద లేకపోతే ఒక క్లాత్ని తీసుకొని ఆ క్లాత్లో పసుపు, అలాగే గుప్పెడు రాళ్ళ ఉప్పు, అలాగే 5 లవంగాలను పొడి చేసి దాంట్లో వేయండి. ఇలా ఆ మూడిటిని కలిపిన తర్వాత మీరు రాత్రి 11:50 లోపు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టి పడుకోండి. ఇలా పెట్టుకొని పడుకోవడం వల్ల మీకున్న దరిద్రమైన బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీకు అదృష్టం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ కానీ, దుష్టశక్తుల ప్రభావం కానీ, ఇలా ఏ సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. ఇలా గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల మీ యొక్క అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ స్టవ్ కింద ఈ మూడిటిని పడుకోండి. తెల్లారేసరికి లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది. ఇక మీకు ధనయోగం ఏర్పడుతుంది.